మన హిందూ ధర్మానికి చిహ్నమైనటువంటి త్యాగానికి ప్రతిరూపమైనటువంటి కాషాయ జెండా ఏదైతే ఉందో దీన్ని సంస్కృతంలో ధ్వజం అంటాం. ఇటువంటి ధ్వజాలు దేవాలయాలకు ఎదుర్కొన్నటువంటి స్తంభాల మీద ఎగరవేస్తూ ఉంటారు. అందుచేతనే దేవాలయం ఎదుర్కొన్నటువంటి స్తంభాలను ధ్వజస్తంభం అంటాం. ధ్వజం ఎగరేస్తున్నాం కాబట్టి. ఈ ధ్వజస్తంభం దేవాలయానికి ఎంత ముఖ్యమంటే మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో ఈ దేవాలయానికి ధ్వజస్తంభం అంత ముఖ్యం. ఈ ధ్వజస్తంభానికి ధ్వజం ఎందుకు ఎగరవేసి వస్తారంటే పూర్వం రోజుల్లో గ్రామాల్లో ఇల్లులన్నీ కూడా పూరిల్లుగా చిన్నవిగా ఉండేవి. కానీ దేవాలయం ఎంత చిన్నగా ఉన్నా కానీ దేవాలయం కన్నా కూడా ధ్వజస్తంభం ఎత్తులో ఉండేది. ఆ దేవాలయంలో కానీ లేదా గ్రామాల్లో కానీ ఏదైనా పండగ కానీ ఏదైనా కార్యక్రమం శుభకార్యాలు చేసేటప్పుడు ముందుగా ధ్వజాన్ని ఎగరేసేవారు. అంటే అర్థం ఏమిటంటే ఆ కార్యము ఆ యొక్క పండగ కానీ ముందుగా ధ్వజం ఎగరేస్తే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఆ ధ్వజం కనిపించేది. ఓహో, పలానా గ్రామంలో పలానా యొక్క దేవాలయంలో ఏదో శుభకార్యమో పండగో జరుగుతుంది అని చెప్పి ఒక సంకేతం వెళ్ళేది. ఇప్పుడంటే ప్రచార మాధ్యమాలు రకరకాలుగా వచ్చాయి. పూర్వం రోజుల్లో ప్రచారం ఈ విధంగా జరుగుతూ ఉండేది. కాబట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో మన హిందూ ధర్మంలో ఇంత గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చేటటువంటి ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే మనం తెలుసుకోవట్లేదు. అయితే ఇటువంటి ధ్వజస్తంభం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ నీలమేఘశ్యాముడు కొంగు బంగారాన్ని ఇచ్చేటటువంటి పచ్చతోరణం నిత్య కళ్యాణంలా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధ్వజస్తంభాన్ని మనందరం కూడా ప్రారంభించుకోవడం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే మనందరం కూడా ఈవేళ ఎంత ఆనందదాయకంగా మనం గడపడానికి గల కారణం. కాబట్టి హిందువులందరూ కూడా ఇంతే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ గోవిందా.